అండి గుడ్ మార్నింగ్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకున్నాను. ఈ గ్రేవీ కర్రీని మనం అప్పటికప్పుడు తొందరగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకు కావాల్సిన ఎగ్స్ని 10 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో తగినంత ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి 1 నిమిషం బాగా వేగనివ్వాలి. దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేగిన తర్వాత 1 కప్పు టమాటో గుజ్జు వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనిచ్చి కర్రీకి సరిపోయేంత ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసి మరొక నిమిషం బాగా ఉడకనివ్వాలి. దీంట్లో 1 కప్పు నీళ్లు వేసి ఈ నీళ్ళంతా ఎగిరిపోయే వరకు బాగా ఉడకనిచ్చి ముందుగా నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పును పేస్ట్లా చేసి ఈ టమాటో గ్రేవీలో కలిపేసుకొని 1 నిమిషం ఉడకనివ్వాలి. ఈ పేస్ట్ వల్ల రుచి మరింత బాగుంటుంది. దీంట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలిపేసుకోవాలి. చివరిగా ఉడికించుకున్న ఎగ్స్ని సగానికి కట్ చేసి గ్రేవీలో పెట్టి చిన్న మంట మీద 2 నిమిషాలు వేగనిచ్చి దించేసుకోవాలి. అవసరమైతే బటర్ కూడా వేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీగా ఉండే మసాలా బాయిల్డ్ ఎగ్ కర్రీ తయారవుతుంది.